కికో రోజు రోజుకి పెద్ద హీరో అయిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అవును టోనీ బాస్, మనం సూపర్ గా ఒక ప్రెజెంట్ ని కికోకి ఇచ్చేద్దాం, ఏమంటారు? టోనీ, నీకు కూడా హీరో కావాలనే కోరిక ఉంది కదా, అయితే లోపలికి రా. భయపడకు టోనీ, నేను నీకు స్నేహితుణ్ణి. నీకోసం నా దగ్గర ఒక మంచి ప్రెజెంట్ ఉంది. దానివల్ల నీ పంచ్ సూపర్ స్ట్రాంగ్ గా మారిపోతుంది. ఎవరైనా కాపాడండి. అదరగొడతాను, బెదరగొడతాను, చెదరగొడతానని వెళ్ళారు పెద్ద హీరోలా. బెదిరిపోయి పారిపోయి వచ్చారు జీరోలా. ఇదిగో చూసారా, నేను ఎంత పాపులర్ అయ్యానో చూసారా? అందరూ నన్ను చూసి హాయ్ హాయ్ అని అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యయ్యో, వాళ్ళంతా హాయ్ హాయ్ అనడం లేదు, హోయ్ హోయ్ అని అంటున్నారు మేయర్ గారు. అయ్యయ్యో, వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు? పోరాటం సాగిస్తున్నారా ఏమిటి? నాకు ఇదంతా చూస్తే భయంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇలా చూడండి, నేను ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదని నేను వాగ్దానం చేస్తున్నాను. ఇది మామూలు సమస్య కాదు. ఇలా చూడండి, వాడొక గజ దొంగ. వాడు పెద్ద పెద్ద విషయాల నుంచి చిన్న చిన్న విషయాల వరకు దొంగతనం చేసే నల్ల గోస్ట్. అయ్యయ్యో, ఏమిటిది? నలుపు రంగు గోస్టా? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, నలుపు రంగు గోస్ట్ వచ్చినా కూడా ఏం చేయబోతుంది? నేను ఇటువంటి చాలా గోస్టుల్ని డీల్ చేశాను. అయితే మీరే వెళ్ళి ఆ బ్లాక్ రంగు గోస్ట్ ని పట్టుకురావచ్చు కదా. ఏమిటి? నేను? అవునవును, తప్పకుండా నేను ఆ గోష్ఠిని పట్టుకుని సరైన గుణపాఠం నేర్పుతాను. నేను టెంపోనతో కలిసి అంధేరి స్టేట్ కు వెళ్ళి మీరు చెప్పిన ఆ బ్లాక్ గోష్ఠిని పట్టుకుని తీసుకువస్తాను. నన్ను కాపాడండి. అయ్యయ్యో, మేయర్ గారు మనతో ఏదో గేమ్ ఆడేలా ఉన్నారే. మేయర్ అంకుల్, టెంపో అన్న ఇలా చూడండి, నా R7 వాచ్ బ్లింక్ అవుతోంది. ఇక్కడ అలా ఏం సమస్య? కష్టే పని, కష్టపడే వాడికి నష్టం భయం ఏమీ ఉండవు. భలే సార్, నిజంగా సూపర్ పంచ్ ఇది. ఇప్పుడే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటారు. జూనియర్ అంకుల్, ముందు దానికి అర్థం ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, మన మేయర్ గారు టెంపో అన్న ఆ బ్లాక్ రంగు గోస్ట్ ని పట్టుకోవడానికి అంధేరి వీధిలోకి వెళ్ళబోతున్నారట. అంధేరి వీధా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో ధైర్యమైన పనే. ఓరి దేవుడా, ఆ బ్లాక్ గోస్ట్ బాగా డేంజర్ అనుకుంటానే. నేను ముందు కొంచెం తింటాను. అయితే నేను మీతో పాటు వస్తాను. అద్భుతం కికో, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. అయ్యయ్యో, కాపాడండి కాపాడండి, గోస్ట్ వచ్చేసింది. అయ్యయ్యో మేయర్ గారు, అది సాధారణమైన గబ్బిలమే. నాకు తెలుసు, ఈ బాల్ ని ఆ బ్లాక్ గోస్టే తెచ్చిపెట్టుంటుంది అనుకుంటా.
ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం త్వరగా ఆ గోస్ట్ ని ఫాలో చేయాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 105. ఓకే కికో, యాక్టివేట్ ఫార్ములా 105. ఇదిగో చూడు, నేను నీకు మంచి గుణపాఠం నేర్పుతాను. అయ్యయ్యో, అది నా లుంగీతో పాటు నా స్పానర్ కూడా తీసుకెళ్లిపోయిందే. హో. సూపర్ స్పీడో, సూపర్ స్పీడో. అరే కికో, ఏమైంది? నువ్వు ఆ గోస్ట్ ని పట్టుకోలేకపోయావా? R7 వాచా? అంటే కికో, ఆ షాడో గోస్ట్ వాచ్ ని. అరే ఏంటిది? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కాపాడలేకపోయాను. నేను ఫెయిల్ అయిపోయాను. ఈ ఆయిల్ మరక నీ మీద ఎలా పడింది కికో? నేను వాడితో ఫైట్ చేసినప్పుడు వచ్చి ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ వాడి సూట్ నుంచి ఫౌంటైన్ లో ఆయిల్ బయటకు వస్తూనే ఉంది తెలుసా. అలా అయితే సూట్ మిస్ అయిందని డాక్టర్ ఆవిష్కార్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అంటే ఈ ఆయిలీ సూట్ గురించి డాక్టర్ ఆవిష్కార్ సేన్ దగ్గర అడిగితే తెలుస్తుంది. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను. డాక్టర్ ఆవిష్కార్ సేన్, సన్ సిటీలో ఒక విలన్ షాడో గోస్ట్ అనే పేరుతో దొంగిలిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే వాడు నా R7 ని దొంగిలించాడు. నువ్వు ఏంటి కికో చెప్తున్నావు? నువ్వు చెప్పేది వింటే నాకే చాలా బాధగా ఉంది. డాక్టర్, ఆ షాడో గోస్ట్ ఒక పెద్ద ఆయిల్ సూట్ వేసుకుని తిరుగుతున్నాడు. మీకు ఆ సూట్ గురించి ఏమైనా తెలుసా? అవును కికో, ఆ సూట్ గురించి ఆల్రెడీ నేను వినే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తే ఆయన్ని చూడగలను చెప్పండి. ఇప్పుడు అదే పెద్ద సమస్య. ఆ విషయం గురించి అసలు నాకు గుర్తులేదు.
డాక్టర్ ఒక్క నిమిషం, మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏమంటున్నావు కికో? నువ్విప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ ప్రశ్నే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి కికో ఇది? నువ్వే కదా నాకు కాల్ చేసి నాతో మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఒకవేళ నీకు కూడా మతి బరుపు చాలా ఎక్కువైపోయిందనుకుంటాను. నేనెప్పుడు మిమ్మల్ని పిలిచాను? నువ్వు పిలవలేదు, డాక్టర్ ఆవిష్కార్ని ఇక్కడికి నేనే పిలిపించాను. సైడ్ అండ్ స్పీడ్ తో నేను ఎన్నో మాయలు చేస్తాను, అందువల్ల నేను ఒక షాడో గోస్ట్ లా మారిపోయాను. ఓరి దేవుడా, ఇప్పుడే నాకు అర్థమైంది. దీన్ని నేనే తయారు చేసి ఇచ్చాను. అందువల్ల ఇది ఎలాంటి సర్ఫేస్ లోనూ ఫ్రిక్స్ అనేది 0 లెవెల్ కి వచ్చి అందువల్ల ఈజీగా సర్వ్ చేసి వెళ్ళగలదు. అలాగే దీన్ని తొడుక్కున్నవాడు సూపర్ స్పీడ్ తో ఎక్కడికైనా స్లైడ్ చేయగలడు. అలాగే నిన్ను పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏం కికో, నేను చెప్పింది కరెక్టేనా? నువ్వు చేసిన విషయం చాలా పెద్ద తప్పు. నువ్వు ఇప్పుడే నా R7ని తిరిగి ఇవ్వాలి. మిగతా వాళ్ళ వస్తువులు తిరిగిచ్చేయి. ఈ మధ్య నువ్వు బాగా కామెడీ చేస్తున్నావు కికో. నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. రాంగ్ ఎంత స్ట్రాంగ్ అయినా సరే అది ఎప్పుడు రైట్ ని ఓడగొట్టలేదు. మర్యాదగా నా మాట విను, లేదంటే నేను నిన్ను పట్టుకుని నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీయాల్సి వస్తుంది. అవన్నీ తర్వాత కికో, ముందు నన్ను పట్టుకో చూద్దాం. ఇప్పుడేం చేస్తావు కికో? నీ సూపర్ స్పీడు ఇప్పుడు నా దగ్గరుంది. ఇక నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. స్లైడ్ అండ్ స్పీడ్ తో చేస్తాను మాయలు. నన్ను వెంబడించి ఎవరైనా వస్తే వాళ్లకు పెడతాను తిప్పలు. డాక్టర్ ఆవిష్కార్ సన్, ఆయిల్ క్యాన్ లోపు ఏం ఉండింది? ఏం అడుగుతున్నావు కికో? ఏ ఆయిల్ క్యాన్? మీ చేతిలో ఉన్నదాన్ని చెప్తున్నాను. ఆ గోస్ట్ దాన్ని లాక్కొని వెళ్ళిపోయిందిగా, అది మీ సూట్ ని కూడా దొంగిలించిందిగా. ఓరి దేవుడా, ఆ ఆయిల్ క్యాన్ ని, ఆ స్పెషల్ ఆయిల్ క్యాన్ ని ఆ సూట్ లో మాత్రమే యూజ్ చేయడానికి వీలవుతుంది. అయితే ఆ దొంగని పట్టుకోవడానికి ఇంక అవకాశం లేదనుకుంటా. ఏంటి కికో, ఎందుకని నువ్వు ఇలా అంత మాట్లాడుతున్నావు? ఆ గోస్ట్ మన డమ్మీ ఆయిల్ క్యాన్ నే కదా తీసుకువెళ్ళింది. ఇలా చూడు కికో, ఇప్పుడు ఒరిజినల్ ఆయిల్ క్యాన్ నా దగ్గరే ఉంది. దీన్ని త్వరగా నీ షూస్ లో అప్లై చేసుకో. దాని తర్వాత నువ్వు కూడా షాడో గోస్ట్ లాగా చాలా వేగంగా ఫ్లై చేయడం మొదలు పెడతావు. సూపర్ కికో, సూపర్. నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావు. డాక్టర్ ఆవిష్కార్ నువ్వు కలిసి చాలా బాగా ప్లాన్ చేశారు. నాకు తప్పుడు ఆయిల్ క్యాన్ ని ఇచ్చారు. ఓకే, అయినా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వే నా ప్లేస్ లోకి వచ్చావు కదా, కాబట్టి నేను నిన్ను ఆహ్వానించాల్సిందే. ఓ, అయితే నువ్వు దొంగిలించిన వస్తువులన్నిటినీ ఇక్కడే ఉంచావా? అంటే నువ్వు R7ని కూడా ఇక్కడే దాచి ఉండాలి, కరెక్టా? కాదు, ఈ R7 నాకు ఒక స్పెషల్ ప్రైజ్ కనుక దీన్ని ఎప్పుడు నేను నా దగ్గరే ఉంచుకుంటాను.
బహుశా నీ దగ్గరున్న ఆయిల్ అయిపోవచ్చిందనుకుంటాను. కనుక ఈ గేమ్ ని ఎండ్ చేయాల్సిందే. స్లైడ్ అండ్ స్పీడ్ తో చేస్తాను మాయలు. నన్ను ఎవరైనా వెంబడించి వస్తే వాళ్ళకి పెడతాను తిప్పలు. ఇలా చేస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. నీటిలో ఉండగా మొసలితో పెట్టుకోకూడదు అంటారు. దాని అర్థం ఏంటో ఇప్పుడు నీకు అర్థమయ్యిందా? చాలు, ఇక ఈ డ్రామాలన్నీ కట్టి పెట్టేద్దాం. బాయ్ బాయ్ కికో. స్లైడ్ అండ్ స్పీడ్ తో చేస్తాను మాయలు. నన్ను వెంబడించి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి పెడతాను తిప్పలు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఇప్పుడు ఈ షాడో గోస్ట్ కి రైట్ పవర్ ఏంటో చూపిద్దాం. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 49. ఓకే బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 49. బడి, ఆ షాడో గోస్ట్ పని పట్టి వాడిని పోలీస్ దగ్గర అప్పగించే సమయం వచ్చింది. కికో, నువ్వు ట్రిక్ ని యూజ్ చేసి నీ సూపర్ స్పీడోనైతే విడిపించుకున్నావు. కానీ ఈ సూపర్ స్మూత్ ఫ్రిక్షన్ లేసర్ బేస్ లో ఈ సూపర్ స్పీడో తలుచుకున్నా కూడా నా నుంచి నిన్ను కాపాడడం అసాధ్యం. నువ్వు నీ ఫ్రెండ్ సూపర్ స్పీడో కలిసి చాలా బాగా ఫైట్ చేశారు. అంతేకాకుండా నా టైం ని బాగా వేస్ట్ చేశారు. సరే పర్వాలేదులే, ఫైనల్ గా మనం ఈ చాప్టర్ ని క్లోజ్ చేద్దామా? ఇప్పుడు ఈ మెగా బ్లాక్స్ నిన్ను ఏం చేస్తాయో చూడు. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 1213 నౌ. ఇక్కడే సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. ఏ క్రిమినల్ అయితే చెయ్యి పట్టుకొని గబగబా లాక్కొచ్చి జైల్లో పడేస్తాడో అతనే డిటెక్టివ్ జాట్ బాట్. సార్, అదంతా కరెక్టే, కానీ మీకు అనిపించడం లేదా మనం తప్పుడు డైరెక్షన్ లో వచ్చామని? అయ్యయ్యో, ఈ మాస్క్ వెనకాల ఉన్న ఈ అసలైన దొంగని నేను బయటకు తీసుకువస్తాను ఇప్పుడే. అయ్యయ్యో, ఇతను చాలా భయంకరమైన దారుణమైన దొంగ కదా. ఇతను ఇంతవరకు ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేశాడు. ఓరి దేవుడా, వీడు కొన్ని రోజుల ముందు నా ల్యాబ్కొచ్చి సొల్యూషన్ కావాలని అడిగాడు. ఈ కాలంలో కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మలేవు. నైస్ గా మాట్లాడి దోచుకొని వెళ్ళిపోతారు. అయ్యో బాబోయ్, సూపర్ గా చెప్పారు సార్. ఇప్పుడే నేను దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఏమిటి సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఒకవేళ అతను వేసుకున్న సూట్ నా చేతికి గాన వచ్చుంటే ఆ తర్వాత ఈ సన్ సిటీకి నేనే సూపర్ హీరో అయి ఉండేవాణ్ణి. అయ్యయ్యో, వాళ్ళంతా క్లీన్ బోల్డ్ అయిపోయారు.
ఓ ఓ సరే చెప్పండి, మీరు ఇప్పుడు ఎందుకని నన్ను అంధేరి స్ట్రేట్ దగ్గరకు తీసుకొచ్చారు? మేయర్ అంకుల్, డాక్టర్ ఆవిష్కర్ సింగ్ ది సూపర్ స్మూత్ సూట్ కనిపించడం లేదు. ఖచ్చితంగా అది తిరిగి వస్తుందని నాకు అనిపిస్తోంది. ఏమిటి షాడో గోస్ట్? అయ్యయ్యో. మేయర్ అంకుల్, మీరెంతో ధైర్యవంతులు, అందువల్లే మేము మిమ్మల్ని తీసుకొచ్చాం. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మాకు ఇవ్వబోయేది ఏంటి అంటే ప్రొటెక్ట్. చాలా మంచి పని చేశావు. బాగా వినండి, ఇంతకు ముందు నేను ఇటువంటి దొంగల్ని చాలా మందిని పట్టుకుని బంతాడాను. అందువల్ల ఇతను నాకు ఒక పెద్ద విషయమే కాదు. నేను మళ్ళీ వచ్చేసాను. లోపలికి రా, మనం ఒక గేమ్ ఆడుకుందాం. అయ్యయ్యో, నన్ను కాపాడండి. మీరు మేయర్ అంకుల్ విషయంలో కామెడీ చేసి ఉండకూడదు, అది చాలా పెద్ద తప్పు. కిక్కో, లైఫ్ లో చిన్న చిన్న అల్లర్లు చేయడం ఎంతో ముఖ్యం. అవును కేకో, చిన్న చిన్న పొరపాట్లేం తప్పు కాదు. థ్యాంక్స్ బ్రో, ఎప్పుడు నువ్వు నా హీరోవి. హీరో మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడా నేనే. సాధారణ ఫ్రెండ్ కాదు, సూపర్ డూపర్ బెస్ట్ ఫ్రెండ్. నేను ఏదైనా తినాలి.